అందరికీ నమస్కారం. ఈరోజే కార్తీక అమావాస్య. ఈ పనులు చేస్తే జీవితాంతం కష్టాలే. ఈ పనులు చేస్తే అఖండ రాజయోగం. ఈరోజే కార్తీక అమావాస్య. ఈ కార్తీక అమావాస్య మహాశక్తివంతమైనది. అందులోనూ ఆదివారంతో కలిసొచ్చే కార్తీక అమావాస్య మరింత శక్తివంతమైనది. ఈ అమావాస్యతో కార్తీక మాసం ముగిసిపోతుంది. అన్ని అమావాస్యల కంటే కార్తీక మాసంలో వచ్చే అమావాస్య మహాశక్తివంతమైనది. అమావాస్య రోజున శ్రీహరిని లక్ష్మీదేవిని పూజిస్తారు. ఈ ఆదివారంతో కలిసొచ్చిన కార్తీక అమావాస్య రోజున చేసే పూజలకు పరిహారాలకు చాలా శక్తి ఉంటుంది. ఈరోజు కొన్ని పనులు చేస్తే మీకు మీ ఇంటికి ఉన్న నరదిష్టి, నరఘోష, ఏడుపులు, ఇంటికున్న దరిద్రాలు, మీకున్న కష్టాలు తొలగిపోయి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. మీ కుటుంబం వృద్ధిలోకి వస్తుంది. మీకు అఖండ ఐశ్వర్య ప్రాప్తి చేకూరుతుంది. అదే కొన్ని పనులు చేస్తే జన్మజన్మల దరిద్రం పడుతుంది. మరి ఈ ఆదివారం కార్తీక అమావాస్య రోజున ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదు, పాటించాల్సిన నియమాలేంటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కార్తీక మాసం చివరి రోజు అయిన ఈ కార్తీక అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లో తప్పకుండా దీపారాధన చేసుకోవాలి. ఈ రోజున ఇంట్లో దీపారాధన చేసుకుంటే చాలా మంచిది. అమావాస్య రోజున ఇంట్లో పూజ చేసుకుంటే మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ తొలగిపోతాయి. ఈ కార్తీక అమావాస్య నాడు ఇంటి ముందు గుమ్మడికాయ కట్టుకుంటే చాలా మంచిది. ఇంటి ముందు గుమ్మడికాయ కట్టడం వల్ల మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోతుంది. మీ ఇంటికున్న జనఘోష, నరపీడ, ఏడుపులు, అష్ట దరిద్రాలు తొలగిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుంది. గుమ్మడికాయ కట్టలేని వారు నిమ్మకాయను గుమ్మానికి కట్టుకోండి. మన ఇంటికున్న దరిద్రాన్ని తొలగించడంలో నిమ్మకాయ బాగా ఉపయోగపడుతుంది. అలాగే అమావాస్య రోజున ఇంటి ముందు కలబంద మొక్కను వేలాడదీస్తే మీకున్న అనవసరపు ఖర్చులు తగ్గిపోయి మీ ఇంటి ఆదాయం బాగా పెరుగుతుంది. అమావాస్య రోజు ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులందరూ కూడా తప్పకుండా తలస్నానం చేయాలి. ఈ రోజున తలస్నానం చేయకపోతే అది దరిద్రానికి దారితీస్తుంది. కనుక తలస్నానం చేయడం మంచిది. తలకు నూనె మాత్రం అస్సలు రాసుకోకూడదని గుర్తుంచుకోండి. అలాగే అమావాస్య రోజున సాయంత్రం వేళ పిల్లలను బయటకు తీసుకురాకూడదు. అలాగే అమావాస్య రోజు మధ్యాహ్న సమయంలో నిద్రపోకూడదు. రావి చెట్టులో విష్ణుదేవుడు కొలువై ఉంటాడు. కాబట్టి అమావాస్య రోజున రావి చెట్టుకు నీరు పోసి ప్రదక్షిణలు చేసి రావి చెట్టు క్రింద దీపం వెలిగిస్తే వంశపారంపర్య దోషాలు తొలగిపోతాయని పండితులు సూచిస్తున్నారు. అలాగే ఇంటి గుమ్మానికి రావి ఆకులను కడితే ఇంట్లోకి విష్ణుదేవుడు అడుగు పెడతాడు. అలాగే లక్ష్మీ స్వరూపమైన మీ బీరువాలో కూడా ఒక రావి ఆకును పెడితే మీ ఇంట్లో సిరి సంపదలు పెరుగుతాయి. అఖండ ఐశ్వర్య ప్రాప్తి చేకూరుతుంది. అమావాస్య అంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన రోజుగా మన పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి అమావాస్య రోజున లక్ష్మీదేవిని పూజించడం మంచిది. అమావాస్య రోజు తప్పకుండా ఇంట్లో పూజ చేయడం చాలా మంచిది. ఈరోజు ఉదయం సాయంత్రం లక్ష్మీదేవి ఫోటో ముందర దీపం పెట్టి పూజిస్తే లక్ష్మీ కటాక్షం కలిగి మీ ఇల్లు అష్టైశ్వర్యాలతో తొలుతోగుతుంది. అలాగే ఆదివారంతో కలిసి వచ్చిన ఈ అమావాస్య రోజున పితృదేవతలను స్మరిస్తే వారి అనుగ్రహం మనపై కలిగి సకల సంపదలను అనుగ్రహిస్తారట. ఈశాన్యమూలను భగవంతుని స్థలంగా భావిస్తారు. కాబట్టి అమావాస్య రోజున ఈశాన్యమూలలో ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించండి. ఇలా చేస్తే 33 కోట్ల మంది దేవతలు సంతోషిస్తారట. అలాగే అమావాస్య రోజున గాయత్రి మంత్రాన్ని జపిస్తే చాలా మంచిది. అలాగే వివాహిత జంటలు అమావాస్య రోజున శారీరక సంభోగానికి దూరంగా ఉండాలి. ఎందుకంటే ఆదివారం అమావాస్య సమయంలో ప్రతికూల శక్తులు పెరుగుతాయి. కాబట్టి ఈరోజు కలయికతో జన్మించిన బిడ్డ శారీరక వైకల్యాలతో జన్మించవచ్చునని నమ్ముతారు. అమావాస్య సమయంలో మాంసాహారం తినడం మానుకోండి. స్వచ్ఛమైన మరియు సాత్వికమైన ఆహారం మాత్రమే తినండి. ఈరోజు మాంసాహారం తినడం వల్ల అనారోగ్యానికి గురవుతారు. అలాగే ఈరోజు రాత్రి సమయంలో అస్సలు భోజనం చేయకూడదు.
ఈ కార్తీక అమావాస్య నాడు ఆవుకు ఆహారం పెడితే ముక్కోటి దేవతల అనుగ్రహాన్ని పొందవచ్చు. ఆవు సేవ తల్లి సేవతో సమానంగా పరిగణిస్తారు. అమావాస్య రోజున పొరపాటున కూడా జీవహింస చేయరాదు. అలాగే అమావాస్య రోజున నువ్వులతో చేసిన ఆహార పదార్థాలను దానం చేయడం వల్ల విష్ణువు అనుగ్రహం లభిస్తుంది. అలాగే ఉపవాసం ఉండడం వల్ల పూర్వీకులు మోక్షం పొంది పుణ్యఫలం పొందుతారని మత విశ్వాసం. ముఖ్యంగా అమావాస్య రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఉప్పుతో దిష్టి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల మనపై ఉన్న చెడు దృష్టి అంతా తొలగిపోయి సుఖ సంతోషాలు చేకూరుతాయని పండితులు అంటున్నారు. అలాగే అమావాస్య రోజున కాలికి నల్లదారం కట్టుకుంటే నరదిష్టి సమస్యలు తొలగిపోతాయి. అలాగే అమావాస్య రోజున నల్లటి వస్త్రాలను పొరపాటున కూడా ధరించకండి. అమావాస్య రోజున నలుపు రంగు బట్టలు వేసుకుంటే దరిద్రం పడుతుంది. మీకు కుదిరితే అమావాస్య రోజున తెలుపు రంగు వస్త్రాలు ధరించడం చాలా చాలా మంచిది. కుదరని వారు నలుపు నీలం రంగులు కాకుండా ఇంకే రంగుల వస్త్రాలను అయినా ధరించవచ్చు. అలాగే కార్తీక అమావాస్య రోజున చేసే దాన ధర్మాలకు విశేషమైన పుణ్యం లభిస్తుంది. కాబట్టి మీ శక్తి మేరకు దానాలు చేయండి. ముఖ్యంగా అమావాస్య రోజున సాయంత్రం సమయంలో పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు 5 వత్తులతో దీపం వెలిగించి ఏదైనా తీపి పదార్థాన్ని నైవేద్యంగా సమర్పిస్తే మీ కుటుంబంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ జీవితం అద్భుతంగా మారుతుంది. మీ ఇంటికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అలాగే ఈ కార్తీక అమావాస్య రోజున సాయంత్రం 6 గంటల సమయంలో ప్రతి ఒక్కరూ ఇంటి ముందు 2 దీపాలు వెలిగించండి. ఇంటి గుమ్మం ముందు దీపాలు వెలిగిస్తే మీ ఇంట్లో ధనలక్ష్మి తాండవిస్తుంది. అమావాస్య రోజున లక్ష్మీదేవిని పూజిస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో మీరు ఎప్పటికైనా ధనవంతులు అవుతారు. లక్ష్మీదేవికి ఎరుపు వస్త్రం అంటే చాలా ఇష్టమైనది. కాబట్టి అమావాస్య రోజున మీ ఇంట్లోని బీరువాలో ఒక ఎరుపు వస్త్రాన్ని పెడితే చాలా మంచిది. ఇది అనేక శుభాలను కలుగజేస్తుంది. మీ ఆదాయం పెరగాలంటే ఇలా చేయండి. అమావాస్య రోజున ఖచ్చితంగా దుర్గా స్తోత్రంని చదవండి. ఇలా చేస్తే దుర్గమ్మ అనుగ్రహంతో మీకు అఖండ రాజయోగం లభిస్తుంది. అలాగే పసుపు కుంకుమ తీసుకొని పూజగదిలో అమ్మవారి ఫోటో దగ్గర పెట్టి తరువాత ఈ పసుపు కుంకుమను ఒక చిన్న కవర్లో వేసి బీరువాలో ఒక మూలన పెట్టుకోవాలి. ఇలా చేయడం వలన మీ ఇంట్లో ఉన్న దోషాలు తొలగి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఎల్లప్పుడూ మీ ఇంటి నిండా డబ్బు ఉంటుంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇటువంటి మరెన్నో మంచి డేస్ కోసం ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.